శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కంధము, తత్వజ్ఞానము. దేవహూతి మోక్షము పొందుట. ఈ విధంగా మహాపతివ్రత అయిన దేవహూతి పుత్రుడైన కపిల భగవానుని ఉపదేశం పొంది మోహము తొలగించుకొని భగవానునికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి ఇలా స్తుతించింది. ఓ మహానుభావ, మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ కుక్షిలో పదిలపరుచుకొని మహాసాగర మధ్యలో మరియాకు పాన్పుపై మాయా శిశువై ఒంటరిగా శయనించి ఉండు ఓ వటపత్రశాయి, నిన్ను సాక్షాత్తు సృష్టికర్త అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మయే తెలుసుకొనలేడు కదా. స్వామి, నా పూర్వపుణ్య విశేషముచే నీవు నా గర్భాన ఉదయించడం వలన నా జన్మ ధైన్యమైనది సుమా. ఓ జ్ఞానస్వరూప, మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన కీర్తించిన దరిద్రులు శ్రీమంతులవుతారు, నీచులు ఉత్తములవుతారు. నీ మధుర కథాసుధారసాన్ని ఆస్వాదించిన వారికి సకల పుణ్యఫలాలు ప్రాప్తమవుతాయి. పరమపురుషుడవు, పరబ్రహ్మవు, వేదమూర్తివి అయిన నీకు అనేక నమస్కారాలు అని స్తుతించిన మాతృమూర్తిని కపిల భగవానుడు ఆశీర్వదించి నిష్క్రమించాడు. జ్ఞానోదయం పొందిన దేవహూతి తన సర్వస్వము పరిత్యజించి సరస్వతీ నదీ తీరమునందలి బిందు సరోవరం ఒడ్డున తపోదీక్ష వహించింది. ఏకాగ్ర చిత్తముతో శ్రీమన్నారాయణ పాదపద్మాలపై చిత్తాన్ని నిలిపి తీవ్ర వైరాగ్యముతో పరిశుద్ధ మనస్కయై ధ్యానించింది. ఆమెకు బ్రహ్మజ్ఞానం సిద్ధించింది, జీవభావం నశించింది, విష్ణుదేవునిలో విలీనమయ్యింది. ఆ పవిత్ర క్షేత్రము సిద్ధపదం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు: నాయనా, ఈ కపిల దేవహూతి సంవాదము అత్యంత పవిత్రమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు, విన్నవారు శ్రీహరి పాదకమలాలను చేరుకుంటారు అన్నాడు. అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పినట్లుగా సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. హరి ఓం తత్సత్. తృతీయ స్కంధము సంపూర్ణము. మరి ఒక భాగంతో మళ్ళీ కలుద్దాం. శుభం.